మరి 19లో మనకు కనపడుద్ది. एलिया का जिंदगी को हम देखते हैं पहला राजा 17, 18, 19 में. అయితే तो फिर ఈయన దేవుని దృష్టిలో ధైర్యం కలిగిన వాడు, ये परमेश्वर की नजर में हिम्मत रखने वाला है, చాలా ధైర్యం కలిగిన వాడు. बहुत हिम्मत रखने वाला है. దేవుడు యెహోవా నా దేవుడు, यहोवा मेरा परमेश्वर, నా దేవుడని मेरा परमेश्वर ఎలుగెత్తి చాటిన వ్యక్తి. तो इस तरह वो प्रचार करने वाला व्यक्ति है. ఇంత ఎలుగెత్తి చాటిన వ్యక్తి इस तरह प्रचार करने वाला व्यक्ति కొన్ని విషయాల్లో తనలో బలహీనతలు వచ్చి कुछ विषयों में उसके अंदर कमजोरी आ गई, పడిపోవటం కూడా జరిగింది. तो प्रभु से हटना भी हुआ. ఇది మన జీవితాలకు ఒక సాదృశ్యం. ये बात हमारी जिंदगी के लिए एक सादृश्य మనం है. మంచి విశ్వాసం అని చెప్పుకుంటూ हम अपने आप को अच्छा विश्वासी करके बताते हैं, సాక్ష్యాలు చెప్పుకుని కూడా अच्छी गवाही बताकर भी. ఒకప్పుడు వీళ్ళు మంచి విశ్వాసులని దైవదాసం ద్వారా పేరు పొందుకున్న వాళ్ళు కూడా एक समय अच्छा विश्वास से ये लोग बोलकर प्रभु के दास के द्वारा अच्छे नाम कमाने वाले भी, అయితే కొన్నిసార్లు వీళ్ళు పడిపోతారు కొన్ని విషయాల్లో. कई बार कुछ विषयों में गिर जाते हैं. అప్పుడు చాలా బాధేస్తుంది. तब बहुत दिक्कत तकलीफ लगता है. దేవునికి బాధేస్తుంది, దైవదాసునికి బాధేస్తుంది. परमेश्वर को भी दुखित होगा, प्रभु का दास को भी दुख लगेगा. అయ్యో ఇంత మంచి విశ్వాసులు ఈ చిన్నట్లో పడిపోతున్నారు ఏంటా అని. अरे ये तो इतना अच्छा विश्वास है, इतनी छोटी छोटी विषयों में क्यों गिर जाते हैं. చూడండి, ఏలియా देखिएगा एलिया గిలాదు ప్రదేశం వాడు. गिलाद की प्रांत का है. ఇది 17వ అధ్యాయంలో మీకు ఫస్ట్ వాక్యంలో కనపడుద్ది. ये 17 अध्याय की पहला वचन में दिखाई देता है. గిలాదు ప్రదేశంలో తిష్బీ గ్రామస్తుడు ఏలియా. ये तो गिलाद के प्रदेश या तिशबी का है. ये రాజైన ఆహాబుతో ధైర్యంగా మాట్లాడినవాడు. राजा आहाब से हिम्मत से बात करने वाला है. ఆ దినాల్లో उन दिनों में ఈ ఆహాబు राजा आहाब ఇజ్రాయేలు యొక్క రాజు, वो इजराइलियों का राजा है. ఉత్తర దేశమైనటువంటి ఇజ్రాయేలు యొక్క రాజు. उत्तर देश का इजराइलियों का राजा है ये. అయితే तो फिर ఈ యెజబేలుని వివాహం చేసుకున్నాడు. आहाब ने यजेबेल से विवाह किया है. యెజబేలు వివాహం చేసుకుని यजेबेल से विवाह कर రాజ్యం వెళ్తున్నాడు. राज्य कर रहा था. అయితే ఈ యెజబేలు ये यजेबेल ఇజ్రాయేలు యొక్క స్త్రీ కాదు. इजराइलियों का स्त्री नहीं है. ये జాగ్రత్తగానండి. ध्यान से सुनिए. ఈ యెజబేలు यजेबेल जो है ఇజ్రాయేలు యొక్క స్త్రీ కాదు. इजराइलियों की स्त्री नहीं है. ఈమె ఈ రాజుల పుస్తకంలో ఏమి రాయబడింది, ఇజ్రాయేల్ ఒక పొనీషియన్ యువరాణి అంట. ఈమె एक पुनिशन की रानी करके लिखा गया है. ఇజ్రాయేల్ యొక్క ఉత్తర దేశానికి 7వ రాజుగా ఉన్న ఆహాబుని వివాహం చేసుకుంది. इजराइल की उत्तर देश की जो राजा है आहाब, उनसे शादी किया है. అయితే క్రీస్తుకు పూర్వం 9వ శతాబ్దంలో మధ్యకాలంలో ఆమె అతనికి రాణిగా ఉంది. मसीह की पूर्व 9वीं शताब्दी में वो उसकी रानी बनी थी. హిబ్రూ బైబిల్ ప్రకారము ఆమె తండ్రి సీదోను రాజు ఎత్బాల్. इब्री की बाइबल के अनुसार उसका पिता सैदोन का राजा इकबाल है. అయితే तो फिर యెజబేలు ఇజ్రాయేలు స్త్రీ కాకపోవటం వల్ల, यजेबेल जो इजराइल की स्त्री ना होने की वजह से ना होने की ఆమె वजह से సీదోనీయుల యొక్క కుమార్తె అవటం వలన तो सीदोनियों की पुत्री होने की वजह से ఆమె అబద్ధ దేవుడైనటువంటి బయలును ఆరాధించేది. वो झूठे ईश्वर जो बाइल है उसकी आराधना करती थी. బయలు ఆరాధించేది. बाइल की आराधना करती थी. ఆహాబుతో పాటు అనేక మంది ఇజ్రాయేలు కూడా బయలును ఆరాధించేవారు. इसी प्रकार आहाब के साथ साथ कई सारे इजरायली भी बाइल देवता की पूजा करते थे. బయలును ఆరాధించేవారు. बाइल देवता की पूजा करते थे. అయితే तो ఈ फिर గిలాదు ప్రదేశము నుండి इस गिलाद की प्रांत में से ఈ తిష్బీ ఈ ఏలియా ప్రవక్త, ये तिशबी जो नबी एलिया है, దేవుడు ఈయన్ని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. परमेश्वर ने नबी के रूप में सुन चुका था. ఇజ్రాయేలీల యొక్క రాజు అయినటువంటి అతనికి వెళ్ళి ఇక్కడ ఏం చెప్పిన 1వ అధ్యాయం 17వ వచనము 17వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడంటే, इजराइल के राजा आहाब के पास जाकर उसने क्या कहा था. 17 अध्याय की पहले वचन में ఈ ఆహాబుతో ఏమన్నాడంటే, आहाब से क्या कहा నేను है? ఆరాధించు ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరాల్లో మంచైనను వర్షమైన పడదని చెప్పేశాడు. उसने कहा था कि इजराइल का परमेश्वर यहोवा जिसके सम्मुख में उपस्थित रहता हूँ, उसके जीवन की शपथ, इन वर्षों में मेरे बिना कहे ना तो मेह बरसेगा ना ओस पड़ेगी, వర్షము కూడా పడదు बारिश भी नहीं होगी చెప్పేశాడు. बता दिया. చూడండి, देखिए దైవదాసులు కొన్నిసార్లు ఆవేశంలో పలికిన మాటలు జరుగుతాయి. प्रभु का दास कई बार आत्मा के आवेश में होकर जो बोलते वो पूरा होता है. ఆత్మలో పలికిన మాటలు,
आत्मा में जो बोलते हैं, ఆవేశం, ఆత్మావేశంతో పలికిన మాటలు. आत्मा के आवेश के द्वारा बोलने वाली बातें. నేను సేవకు వచ్చిన తర్వాత मैं सेवा में आने के बाद ఎన్నోసార్లు దీన్ని గమనించాను. నేను कई बार मैंने इस बात को पहचाना था, నేను గమనించాను, मैंने అనుభవించాను. पहचाना और अनुभव किया था. ఒక ఆవేశంలో కనుక ఆత్మలో కనుక మాట్లాడితే ఖచ్చితంగా జరిగినాయి. अगर मैं आत्मा के आवेश में होते वक्त कुछ बात करता हूँ तो वो पूरा होता है. అవి దేవుడు పలికిన మాటలు, वो परमेश्वर की कहने वाली बातें हैं, మనం పలికినవి కాదు. मैं अपने ओर से बोलने वाली बात नहीं. దైవదాసుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాటలు. प्रभु के दास के द्वारा पवित्र आत्मा परमेश्वर बोलने वाली बातें हैं. ఇప్పుడు ఈ తిష్బీడు గ్రామస్తుడైనటువంటి ఏలియాతో కూడా इस तिशबी ये जो एलिया है, ఆత్మలో ఉండి आत्मा में होकर ఈ యెజబేలు ఈ ఆహాబు చేస్తున్న దురాగతాలని విన్న ఏలియా एजबेल और आहाब जो मिलके जो गलत काम कर रहे थे उसके बारे में सुनने वाले ఈయన एलिया ఆత్మలో ప్రభావితుడైపోయాడు. आत्मा में प्रभावित हो गया. ఇప్పుడు దేవుడు మాట్లాడాడు. तब परमेश्वर ने बात किया है. దేవుడు మాట్లాడి परमेश्वर बात करा, ఈ ఏలియాని ఆహాబు దగ్గరికి పంపించాడు. इस एलिया को आहाब के पास भेजा है. ధైర్యంగా ఉన్నాడు, वो हिम्मत रखा, ఎందుకంటే యెహోవా నా దేవుడు. कहता यहोवा मेरा परमेश्वर है. యెజబేలు కూడా యెహోవా ప్రవక్తల్ని బందికానంలో పెట్టేసింది. एजबेल ने भी यहोवा के नबियों को बंदवाई बनाई थी. ఈమె బయలుదేవతలన్నీ 450 మందిని, అషేరాదేవి 500 మందిని మరి ఆమె పోషిస్తూ ఉంది. वो बाइल देवताओं के 400 लोगों को और अशेरा देवताओं को 500 लोगों की वो परवरिश कर रही थी. ఆమె పోషిస్తూ ఉంది. उनकी नबियों की परवरिश कर रही थी, ఎందుకంటే क्योंकि ఆమె నిజ దేవుడిని ఆరాధించట్లేదు. वो सच्चे ईश्वर की आराधना नहीं कर रही थी. ఇశ్రాయేలు యొక్క సృష్టికర్తను ఆరాధించట్లేదు. इजराइल की सृष्टिकर्ता की आराधना नहीं कर रही थी. సృష్టిని పూజిస్తుంది. वो सृष्टि की ही पूजा कर रही మనుషుల యొక్క కల్పనలో కలిసిన దేవతలను పూజిస్తుంది. थी. मनुष्यों की कल्पना के द्वारा गढ़ी गई देवताओं की पूजा कर रही थी. ఇక్కడ यहाँ पे అషేరా దేవత అంటే अशेरा देवता की సముద్రం మీద నడిచే దేవత అని అర్థం. समुद्र पर चलने वाली देवता है. उसका అషేరా దేవత అంటే ఏంటి? अशेरा देवता यानी कि సముద్రం మీద నడిచే దేవత. समुद्र के ऊपर चलने वाली देवता. తర్వాత సంతానం ఉత్పత్తి చేసే దేవత. संतान उत्पन्न करने वाली देवता. పవిత్ర వృక్షమైన దేవత. और भी कहता है पवित्र वृक्ष की देवता. ఇవి మనుషుల మీద దగ్గరికి వచ్చి సముద్రాన్ని పూజించడం చేస్తున్నాడు. ये मनुष्यों के ऊपर आके समुद्र की पूजा करने के लिए कर रहे हैं. చెట్టులను పూజించడం చేస్తున్నాడు. पेड़ों की पूजा करने के लिए बहुत उकसाता है. ఆమెను నమ్ముకుంటే సంతానం కలుగుద్ది. और कहता है उस देवता के भरोसा करने से संतान होगा. बोलता है. సంతానం ఉత్పన్నం చేసుద్ది. संतान उत्पन्न करेगी. మనుషుల్ని ఆ వైపు తిప్పుకుంటున్నాడు. इस तरह शैतान मनुष्यों को उसकी ओर घुमा रहे थे. అందుకే చాలా మంది సముద్రాలను పూజిస్తారు. इसलिए कई सारे लोग हैं जो समुद्र को पूजते हैं, సముద్రాలను పూజిస్తారు, समुद्र को पूजते हैं, చెట్లను పూజిస్తారు. पेड़ों की पूजा करते हैं. నాకు సంతానం కలుగుద్ది, जब संतान होगा करके ఆమె सोचते हैं. నమ్ముకుంటే సంతానం కలుగుద్ది. देवता को भरोसा करने से संतान उत्पन्न होगा करके सोचते हैं. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, తర్వాత ఈ బాల్ దేవత కూడా బాల్ దేవతను కనుక చూస్తే अगर बाल देवता को भी देखे, ఈమె బాల దేవత. ये बाल देवता, బాల దేవత స్వరూపాన్ని ధరించిన బాల దేవత. बाल देवता की रूप धारण करने वाली बाल देवता. ఈ బాల్ దేవతల్ని అషేరు దేవతల్ని వీళ్ళు పూజిస్తున్నారు. बाल और अशेर देवताओं की पूजा कर रहे थे. చాలా మంది ఈ మధ్యన బాలయేసు అని పూజిస్తున్నారు. आजकल कुछ लोग बाल यीशु, మన క్రైస్తవులు కూడా हमारे मसीह लोग भी బాలయేసు అని పూజిస్తున్నారు. बाल यीशु यानी कि छोटा यीशु बालक का पूजा करते हैं. ఆయన పెరిగి పెద్దయి वो बड़ा हो गया, మంచి మంచి మాటలు చెప్పాడు, अच्छे अच्छे बातें की కొన్ని మంచి మంచి హెచ్చరికలు ఇచ్చాడు और सावधान भी किया. అనేది వాళ్ళకి తెలియదండి. ये सारे बातें वो लोग नहीं जानते. అసలు బైబిలే చదవరు. वो ऐसा पूजने वाला बाइबल भी नहीं पढ़ते. బైబిల్ చదివే అవసరం లేదు. बाइबल पढ़ने की जरूरत नहीं समझते हैं. ఆ కాపర్లు కూడా బైబిల్ చదవమని చెప్పరు. उनके चरवाहा भी बाइबल पढ़ने के लिए नहीं कहते. కారణం ఏం తెలుసా? कारण क्या है? వీళ్ళు బైబిల్ తెలుసుకుంటే अगर ये लोग बाइबल को जानेंगे तो మన తప్పులు బయట పెడతారు. हमारी गलतियों को बाहर करेंगे. ఎవరు ఈ కాపర్లు అనుకుంటారు. ये चरवाहा सोचते हैं. చాలా మంది కాపర్లు बहुत सारे चरवाहा, అంటే కొంతమంది तो कुछ लोग, कुछ, అందరూ నేను అంటలేదు, सबके सबे करके नहीं बोलता हूँ, కొంతమంది మనకు కనపడుతున్నారు. कुछ लोगों में दिखता है. బాలయేసు అని విగ్రహాలకు పూజించటం, तो बाल यीशु करके यीशु बालक का मूर्ति का पूजा करना, మరియమ్మని ఆడ మనిషిని మరియమ్మను పూజించటం, तो मरियम की पूजा करनी. వీళ్ళు బైబిల్ యొక్క ఆత్మీయ స్పృహ కలిగి లేరు వీళ్ళు. ये बाइबल के आत्मिक होश में नहीं है ये लोग. కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడ బయలుదేవతల్ని మరి అషేరు దేవతను పూజిస్తున్న సమయం అది. तो ये समय ऐसा था कि वो लोग बाल देवता को अशेर देवता की पूजा कर रहे थे. ఎందుకంటే ఇక్కడ ఏలియాని దేవుడు మాట్లాడినప్పుడు ఏలియా దేవునితో ఒక మాట చెప్పాడు.
परमेश्वर ने जब एलिया से बात किया तो एलिया ने एक बात कहा था 9వ అధ్యాయం 10వ వచనం 19वें अध्याय की 10वें वचन। ఇక్కడ ఏమన్నాడంటే ये क्या कहता है? ఇజ్రాయేలులు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠాలని నీ ప్రవక్తల్ని ఖడ్గం చేత హతము చేశారు. సైన్యాలకు అధిపతి అయిన దేవుడు యెహోవా కోసం మహారోషము గలవాడనై నేనొక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణాన్ని కూడా తీయటానికి చూస్తున్నారని దేవుని సన్నిధిలో మనవి చేశాడు. तो परमेश्वर के सम्मुख में एलिया ने बताया 19:10 में, उसने उत्तर दिया, सेनाओं के परमेश्वर यहोवा के निमित्त मुझे बड़ी जलन हुई है, क्योंकि इजराइल ने तेरी वाचा टाल दी, तेरी वेदियों को गिरा दिया और तेरी नबियों को तलवार से घात किया है, और तेरी ही अकेला और मैं ही अकेला रह गया हूँ और मेरे प्राणों के भी खोजी है। చూడండి, देखिएगा, ఇజ్రాయేలీలు దేవుణ్ణి పూజించే, దేవుని ఆరాధించే వాళ్ళు, सच्ची ईश्वर की आराधना करने वाले, సృష్టికర్తను ఆరాధించే వాళ్ళు, सृष्टिकर्ता की आराधना करने నిజ वाले, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు, सच्चे परमेश्वर की आराधना करने वाले ఈ ఇజ్రాయేలీలు ये इजरायली నీ నిబంధన త్రోసిపుచ్చారు. तेरे नियमों को टाल दिए हैं। నేను ఎప్పుడు చెప్తాను, मैं हमेशा कहता हूँ, ఒక్కసారి ఇజ్రాయేలీలను చూసుకుని మనకు మనం బలపడాలి. एक बार इजरायलियों को देखे हम अपने आप को सुधारे। దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. परमेश्वर कल और आज हमेशा एक सा रहने वाला, ఆయన ఆలోచనలు మారవు. उनकी सोच नहीं बदलता। కాబట్టి इसलिए ఇక్కడ यहाँ पे వాళ్ళు సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా మహారోషము గలవాడనై నేనున్నాను అంటున్నాడు. तो कहता है, सेनाओं के परमेश्वर यहोवा का निमित्त मुझे बड़ी जलन हुई है करके कहता है। నా ప్రాణం తీయటానికి కూడా చూస్తున్నారు. कहता है वे मेरी प्राण की खोज వీళ్ళు యెజబేలు అండర్లో ఉన్నారు. ये सबकी सभी यजबेल की बातों ఈ में ఇజ్రాయేలీలు ప్రవక్తలు इजराइल की नबी जो है యెజబేలు అండర్లో ఉన్నారు. వీళ్ళు यजबेल की अधीन में है। యెజబేలు చెప్పినట్టు చేస్తున్నారు. जैसा यजबेल कहती है वैसा ही करते हैं। యెజబేలు ఏం చెప్తే అది చేస్తున్నారు. यजबेल जो भी बोलती है वही करते हैं। సాతానుడు शैतान వాళ్ళని యెజబేలులో నడిపిస్తున్నాడు. यजबेल में होकर उनको चला रहे। అందుకే సాతాను యొక్క యుక్తులు మనం తెలుసుకోవాలి. इसलिए शैतान की युक्तियों को हमें जानना होगा। క్రైస్తవులుగా ఉన్న మనము ईसाई जो हम हैं, సాతానుడు ఏంటో ఈ భూలోకంలో ఎలా పనిచేస్తున్నాడో మనం తెలుసుకుంటూ ఉండాలి. शैतान कौन है, किस प्रकार का काम कर रहे इस धरती पर, उन बातों को जानना चाहिए। అందుకే యేసయ్య అంటాడు, మందమతుల్లారా అంటాడు. इसलिए कहता है यीशु मसीह, हे निर्बुद्धियों, ఓ మందమతుల్లారా, हे निर्बुद्धियों, ఏదో మేము క్రైస్తవం అయిపోయాంలే, मैं मसीह हो चुका हूँ, చాలులేక बहुत है, మేము చర్చిలకు వెళ్తున్నాంలే, चर्चों में जाते हैं, చక్కగా మరి పాటలు పాడుకుంటున్నాం, अच्छी तरह गीत गाते हैं, ఉపవాసాలు ఉంటున్నాం, उपवास रखते हैं, ఆరాధిస్తున్నాం, आराधना भी करते हैं। కొన్నిసార్లు మనల్ని ఈ ఏలియా లాగా కూడా కొన్నిసార్లు మనల్ని ఎంత ఏలియా ధైర్యం కలిగిన వాడో చూడండి. तो देखिए एलिया कितना हिम्मत रखने वाला है यहाँ पे। ఎప్పుడైతే ఏలియా అంటే ఇక్కడ అంటాడు, మా మాట ప్రకారం గాక ఈ సంవత్సరాల్లో మంచైనను వర్షమైనను కురవదు. तो कहता है जीवन की शपथ, इन 3 वर्षों में ना बरसेगा बारिश, ना ओस पड़ेगी। ధైర్యంగా చెప్తున్నాడు. हिम्मत से बताया 3.5 సంవత్సరాలు 3.5 वर्ष। అయితే तो फिर ఇక్కడ ఆ తర్వాత 18వ అధ్యాయంలో కనుక మనం చూస్తే और 18 अध्याय में देखे వెంటనే ఆయనకు ఉపద్యకు కనపడ్డాడు. तो तुरंत वो उबद्या को दिखाई दिया। కొన్ని సంవత్సరాల తర్వాత कुछ सालों के बाद ఉపద్య దగ్గరికి వచ్చి అన్నాడు, उबद्या के पास आकर చూడండి ఎంత कहा, ధైర్యవంతుడు చూడండి. देखिए कितना నేను हिम्मत। ఈ రోజు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పే మాటను జాగ్రత్తగా మీరు వినాలి. आज पवित्र आत्मा के द्वारा बताने वाले बात ध्यान से सुनना, మనకు మనం స్టాండ్ అయిపోవాలి, अपने आप को मजबूत करना है, నిలబడాలి. स्थिर करना है। అందుకే నిలబడ్డ వాళ్ళు పడకుండా చూసుకోవాలి. इसलिए कहता है जो खड़े हैं चौकस रहे, ना गिरे बोलता है। సాతాను మన తలంపుల ద్వారా కొన్నిసార్లు మనల్ని పడేయాలని చూస్తాడు. शैतान हमारी सोच के द्वारा कई बार हमें गिराने की कोशिश करता है। ఈ మన యొక్క జీవితాల ద్వారా కూడా మహిమ పొందుకోవాలనుకుంటాడు. शैतान सोचता है हमारी जिंदगी के द्वारा महिमा पाने को, అందుకని ఆ మహిమ అడిగి ఇవ్వకూడదు. इसलिए वो महिमा हम उसे नहीं देना అందుకే चाहिए। దేవుడు అంటాడు, నా మహిమ పెట్టబడిన వాళ్ళు నా దగ్గర తీసుకుని అంటాడు. इसलिए परमेश्वर कहता है मेरे नाम रखा गए लोगों को मेरे पास ले आओ। అనుకోకుండా ఏలియా ఉపద్యకు కనపడి तो एलिया उबद्या को दिखाई दिया। 18వ అధ్యాయం 8వ వచనం కనుక చదివితే 18 का 8वीं वचन पढ़ेगा तो, ఇదిగో నీవు నీ ఏలిన వారి దగ్గరకు పోయి ఏలియా ఎక్కడ ఉన్నాడని చెప్పమని చెప్పాడు. तो उसने कहा हाँ मैं ही हूँ, जाकर अपने स्वामी से कह एलिया यहाँ है। అంటే ఈ ఉపద్య ఆహాబు దగ్గర ఉంటున్నాడు. उबद्या जो है आहाब के पास है। ఆహాబు మరి యెజబేల్ దగ్గర ఉంటున్నాడు. आहाब जो है इजबेल के साथ है। ఈ ఉపద్య
ओबद्या। ఆహాబు యెజెబెల్ దగ్గర ఉంటున్నాడు ఈ ఓబద్యా. आहाब और यजेबेल के पास रहता है। అయితే ఇజ్రాయేలీల్ని కాపాడుతూ ఉన్నాడు. इजरायलियों को बचा रहा था। చూడండి 13వ వచనం 18వ అధ్యాయం 13వ వచనం చదివితే 18 का 13 पढ़ेगा तो యెజెబెలు యెహోవా ప్రజల్ని హతం చేస్తున్నప్పుడు నేను చేసింది నా ఏలిన వాడేవే నీకెవరు చెప్పలేదా? నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని గుహకు 50 మందిని చొప్పున దాచి అన్నపానాలు ఇచ్చి వారిని పోషిస్తున్నానని చెప్పాడు. क्या मेरे प्रभु को ये नहीं बताया गया कि जब यजेबेल यहोवा के नबियों को घात करती थी तब मैंने क्या किया कि यहोवा ने नबियों में से 100 लेकर 50 करके गुफाओं में छिपा रखा और उन्हें अन्न जल देकर पालता रहा। మనం క్రైస్తవులైన వాళ్ళం ఇంత ధైర్యంగా ఉండాలండి. हम मसीह जो है इतना हिम्मत रखनी ఇంత चाहिए, ధైర్యంగా మనం ఉండాలి. इतनी हिम्मत रखनी चाहिए ఈ దినాల్లో इन दिनों में। ఆ దినాల్లో జరిగినట్టు ఈ దినాల్లో కూడా జరుగుతుంది. उन दिनों में जैसा हो रही है आजकल भी ऐसा ही हो रही है। ఒక పాస్టర్ ఇంకొక పాస్టర్ మీద తిరగబడుతున్నాడు. एक पास्टर दूसरा पास्टर के ऊपर बलवा करता है। పాస్టర్లు అన్ని జనుల వైపు వెళ్ళిపోతున్నారు. पास्टर जो है अन्य जाति की ओर जा रहे हैं, అవకాశం చూసుకుని అన్ని జనుల వైపు వెళ్ళిపోతారు. अवसर देखकर अन्य जाति में मिल जाते हैं, సైతాను యొక్క యుక్తులు తెలియని వారుగా ఉంటున్నారు. शैतानी युक्तियों से अनजान रहते हैं। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो చూడండి देखिए ఇక్కడ ఏలియా ఎంత ధైర్యంగా ఉన్నాడో. यहाँ के एलिया को देखिए कितना हिम्मत ఎందుకంటే वाला है। నా దేవుణ్ణి నేను మహింపరచాలి, क्योंकि मैं अपना परमेश्वर की महिमा करनी నా है, దేవుని నేను मैं మహింపరచాలని अपने परमेश्वर की महिमा करनी है। ఏలి అంటాడు एलिया कहता है ఉపద్యాతోటి, ओबद्या से నీవు వెళ్ళి तुम जाकर నీ ఏలిన వాని దగ్గర పోయి ఏలియా ఎక్కడ ఉన్నాడని చెప్పు. कह देना एलिया यहाँ है। అదే కాదు, ऐसा ही नहीं, 15వ వచనం చదివితే 15 में पढ़ेगा तो అక్కడ రాయబడి ఉంది. वहाँ लिखा हुआ है, అందుకు ఏలియా నేను ఆరాధించు సైన్యములకు అధిపతి అయిన యెహోవా జీవముతోడు నిజంగా ఈ రోజు నేను ఆహాబును చూడబోతున్నాను. कहता है एलिया ने कहा सेनाओं का यहोवा जिसके सामने मैं रहता हूँ उसके जीवन की शपथ आज मैं अपने आप को उसे दिखाऊंगा। ఎంత ధైర్యం అండి, कितना हिम्मत है, ఎంత ధైర్యంగా వెళ్ళి ఏలియా कितना हिम्मत रखने वाला है एलिया, తన దేవుణ్ణి మహింపరచాలని, अपने परमेश्वर की महिमा करने के लिए, దేవుని యొక్క ప్రవక్తల్ని దేవుని వైపు తిప్పాలని, परमेश्वर के नबियों को परमेश्वर की ओर लाने के लिए, అషారు దేవత బయలు దేవతకి మరి దేవుని యొక్క శక్తిని చూపించాలని, आशेर और बाल देवताओं को परमेश्वर का सामर्थ्य दिखाने के लिए, శక్తి చూపించాలని सामर्थ्य दिखाने के लिए అద్భుతాలు చేశాడు. अद्भुत कार्य మీరు किया। 17 తర్వాత చదువుకోండి, अब 17 अध्याय को बाद में पढ़िएगा, తర్వాత చదువుకోండి. पढ़िएगा। బాలు దేవతల యొక్క మరి అశ్షూరు దేవతల యొక్క ఆ ప్రవక్తల్ని కత్తులతోటి ఖడ్గంతో నరికేశాడు. बाल देवताओं का और अशेर देवताओं का नबियों को तलवार के साथ घात कर दिया। ఇక్కడ మనకి ఏం కనపడుతుందంటే, यहाँ पे हमें क्या दिखाई देता है? ఎప్పుడైతే ఒక విశ్వాసి जब एक विश्वासी దేవుని వైపు చూస్తాడో, परमेश्वर की ओर देखेगा, అందుకే పైనున్న వాటిని ఎతకమన్నాడు. इसलिए कहा ऊपर की वस्तुओं का खोज में భూ रहो। సంబంధమైన విషయం ఎప్పుడు వస్తాడో जैसे धरती से जुड़े विषयों पर आएगा పడిపోతాడు. वो गिर जाएगा, తన తలంపుల ద్వారా, उसकी सोचों के द्वारा, విచారాల ద్వారా, उनके विचारों के द्वारा, మాటల ద్వారా, उनकी बातों के द्वारा, చేతల ద్వారా, उनके व्यवहार के తన द्वारा, ప్రవర్తన ద్వారా उनकी चाल चलन के द्वारा పడిపోతాడు. वो गिर जाएगा। మీరు అనుకోబాకండి, आप मत सोचना క్రైస్తవుడు పడిపోడు అనుకోవద్దు. మీరు ईसाई ठोकर नहीं खाएगा करके मत सोचना। మేము మంచి సాక్ష్యం చెప్పాం, हम अच्छे गवाही बताया है, మంచిదే. अच्छी बात है, నేను చూసాను నా జీవితంలో मैंने देखा मेरे जिंदगी में మంచి మంచి గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పిన వాళ్ళు अच्छी अच्छी गवाही बताने वाले పడిపోయే వాళ్ళు ఉన్నారు, गिरने वाले हैं, పడిపోయే వాళ్ళు ఉన్నారు. फिर से प्रभु से ఒకప్పుడు हटने మంచి वाले, సాక్ష్యం కలిగిన వాళ్ళు एक समय अच्छी गवाही बना के रखने वाले కొన్నిసార్లు చూస్తే ఏమిటి పనికి రాకుండా कई పోయారు. बार देखते तो किसी काम के नहीं होते, మళ్ళీ ఇంకోటి వాళ్ళు అంటారు మేమే విశ్వాసం అంటారు. और कहते हैं कि वे अपने आप को हमें अच्छे विश्वासी है, ఏమే విశ్వాసం हम అంటారు. अच्छे ही అంటే विश्वासी हैं। సైతాను భ్రమపరుస్తాడు. మనం यानी कि शैतान ऐसा भ्रम में रखता है। ఏలియా జీవితాన్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. एलिया की जिंदगी को देखकर आप सीख सकते हैं। ఏలియా ప్రవక్త, एलिया नबी దేవుని శక్తితో మాట్లాడినవాడు, परमेश्वर की शक्ति के द्वारा बात దేవుని किया, శక్తితో మాట్లాడినవాడు. परमेश्वर की शक्ति से बात ఆయన किया। చూడండి, యాకోబు అంటాడు ఏలియా కూడా మన వంటి ఒక మనిషే. याकूब कहता है एलिया भी हमारे समान एक इंसान है, ఏలియా కూడా మన వంటి ఒక మనిషే. एलिया भी हमारे समान एक इंसान है। 3.5 సంవత్సరాలు వర్షం కురవద్దంటే కురవకుండా అయిపోయింది. 3.5 वर्ष होने का बारिश ना हो, बिल्कुल नहीं हुआ। రాజు దగ్గరికి వెళ్ళి राजा के पास అదిగో जाकर, వర్షం కురవబోతుంది, देखो बारिश आने वाली నీ है, రథం ఎక్కి వెళ్ళిపో. रथ पे चढ़कर जा। ఖచ్చితంగా ఆయన మాట
ఆ శక్తి కలిగిన మాట, పరిశుద్ధాత్మతో ఆ అనుభవంతో మాట్లాడండి. ठीक उन्होंने पवित्र आत्मा के अनुभव के द्वारा बात किया। ఎప్పుడు కూడా మనము कभी भी देखिए మన ఆలోచనలు మన తలంపులు భూ సంబంధమైన ఉండొద్దండి. हमारी सोच और विचार धरती से जुड़ी हुई नहीं होनी चाहिए। నేను ఎన్నోసార్లు చెప్తాను, मैं कई बार कहता हूँ సాతానుడు ఏదో విధంగా మన దగ్గర రావాలని చూస్తాడు. शैतान कैसा हमारे पास आना चाहता है, ఏదో ఒక సాకుతో రావాలని कोई ना చూస్తాడు. कोई बहाने से आना चाहता है। యేసు ప్రభుల వారు यीशु मसीह 30 సంవత్సరాల వయసు అప్పుడు 30 वर्ष की उम्र में యోర్దాను నది దగ్గరికి వచ్చి योर्दान के पास गया, బాప్తిస్మ ఇచ్చే యోహాను ద్వారా బాప్తిస్మ తీసుకున్నాక बपतिस्मा देने वाले यूहन्ना से बपतिस्मा लिया। ఒడ్డుకు వచ్చినప్పుడు किनारे पे जब पहुंचा, పరిశుద్ధాత్ముడు వచ్చి पवित्र आत्मा प्रभु आया, ఇదిగో నువ్వు వెళ్ళి సాతాను ఓడించు, तो बताया गया था तुम जाकर शैतान को हराओ, సాతాను ఓడించు शैतान को हराओ। అని అరణ్యాన్ని తీసుకెళ్ళి इस तरह जंगल में लेके गया, తీసుకెళ్తే ले जाकर వాడు దేవుని కుమారుడే శోధించాడండి. तो वो परमेश्वर के पुत्र को ही परखना चाहता। కొన్నిసార్లు మంచి విశ్వాసులు వాడు శోధిస్తాడండి. कई बार अच्छे विश्वासियों को वो परखता है, ఎవరో ఒకళ్ళ ద్వారా. किसी न किसी के द्वारा। మీరు గమనించాలి, अब इस बात को पहचानना होगा, ఒక విశ్వాసి एक విశ్వాసి ఓ శోధకుడు ఎవరి ద్వారా వస్తున్నాడు, ये परखने वाला किसके द्वारा आ रहा है, ఈ శోధకుడు ఎవరి ద్వారా నా దగ్గరికి ये వస్తున్నాడు, परखने वाला किसके द्वारा मेरे पास आ रहा है। వాళ్ళండి ధన్యులు. इस तरह समझने वाला ఏదో धनी है, డబ్బున్న వాళ్ళు, तो पैसा है जिनके पास है, అందగత్తులు, या सुंदर जो है, ఐశ్వర్యవంతులు, या ज्यादा ऐश्वर्य रखने वाला, మంది మార్బଳ ఉన్నవాళ్ళు, जिनके पास बहुत ज्यादा लोग है, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు, जिनके पास ज्यादा बैंक మంచి बैलेंस है, ఉద్యోగస్తులు ఉన్నవారు, अच्छी नौकरी करने మంచి वाला, ఇల్లు ఉన్నవాళ్ళు, अच्छे घर में रहने మంచి वाला, బిడ్డలు ఉన్నవాళ్ళు, अच्छी जिनकी संतान है, వీళ్ళు ధన్యులు కాదండి. ये सब धन्य नहीं है। సాతాను ఎటువైపుగా వస్తున్నాడో మనం ఎవరైతే జాగ్రత్తగా ధ్యానంగా వాళ్ళు అంటాడు ఆ పరీక్షించుకొని जो शैतान कहाँ से आ रहे करके अच्छी तरह ध्यान से जो रहते हैं, వాళ్ళు ధన్యులు భూమి మీద. वही धन्य है इस संसार में। నిన్నే కాదు, आपको ही नहीं, నన్ను కూడా పడాలని और చూస్తాడు, मुझे भी गिराने की कोशिश करेगा, నన్ను కూడా పడాలని చూస్తాడు. मुझे भी गिराने की వాడు कोशिश ఎన్నో करेगा। సార్లు చేశాడు, इस तरह करता है, కానీ వెంటనే మొదలుకున్నాం. तो तुरंत वहां से हट गए। నేను ఎప్పుడు ఒక మాట అంటే मैं हमेशा एक बात మనం कहता हूँ, గొర్రెలాగా ఉండాలి. आप भेड़ों के समान होने चाहिए, గొర్రెలాగా, भेड़ के समान, పందిలాగా ఉండొద్దు. तो सुअर के समान नहीं रहना, పందిలాగా ఉండొద్దు. सुअर के समान मत रहना। పంది లక్షణం తెలుసా? सुअर के लक्षण पता है ना, ఒకటి పైకి చూడదు, एक तो ऊपर नहीं देखती, పైకి చూడదు. नहीं देखती, రెండు తిండి కూడా మంచిది కాదు, तो वो जो खाते वो भी अच्छा खाना नहीं है, తిండి కూడా మంచిది కాదు. उसकी खाना अच्छा नहीं है, తర్వాత और ఇవి కావాలని బురదలో పడుకుంటది, जानबूझकर कीचड़ में जा लेटती है, కావాలని. जानबूझकर। కానీ గొర్రె అలా కాదు, लेकिन भेड़ ऐसा नहीं है, గొర్రె అలా కాదు. भेड़ ऐसा గొర్రె नहीं है। పైకి చూసుద్ది, भेड़ ऊपर को देखती है, గొర్రె పైకి చూసుద్ది. ऊपर को देखती है, తర్వాత और గొర్రె చక్కగా మౌనంగా ఉంటది. तो जो वो चुपचाप रहती है। గొర్రె भेड़ ఒకవేళ తప్పుగా ఆ బురదలో పడినా गलती से कीचड़ में गिर भी गया, వెంటనే లెగుసుద్ది, तुरंत उठ खड़ी हो जाती है, వెంటనే లెగుసుద్ది. तुरंत उठ खड़ी हो जाती है। కాబట్టి इसलिए కొన్నిసార్లు कई बार మనల్ని సాతాను శోధిస్తాడు. शैतान हमको परखने का कार्य యేసు करेगा। ప్రభువును కూడా मसीह यीशु को 3 సార్లు 3 విధాలుగా శోధించాడు. 3 बार 3 रीति से परखना चाहा। చివరికి 4వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనం గనుక చదివితే अंत में मत्ती का 4 का 10 में देखेगा तो యేసు ఆ సాతానుతో సాతానా నన్ను విడిచి పో అన్నాడు. చూడండి यीशु ने उस शैतान से, शैतान मुझे छोड़ के चला जाओ कर। ఏమన్నాడు? क्या बोला? ఏయ్ సాతానా ए शैतान పో, चला వెళ్ళిపో. जा, चला जा। ఏ రకంగా శోధిస్తుందో యేసు ప్రభు గమనించాడు. इस तरह शैतान परख रहा था, यीशु ने पहचान ఎక్కువ लिया। పర్సెంట్ మంచి విశ్వాసులు, ज्यादातर जो अच्छे विश्वासी है ना, మంచి విశ్వాసం ఎదిగే వాళ్ళు अच्छे विश्वास से बढ़ने वाले, సాతానునికి వాళ్ళంటే జలనండి. ऐसा लोगों से शैतान बड़ा जलन रखता है, వాళ్ళంటే సైతానికి మహా కోపం అండి. ऐसा लोगों से शैतान बड़ा गुस्सा करता है, వీళ్ళని ఎట్లా పడేయాలని तो कैसा गिराऊं बोलकर మనకి ప్రమేయంగా ఉన్న వాళ్ళతోనే వీడు ప్లాన్ చేస్తాడు. तो हमारे साथ जो मिलके रहते हैं उन्हीं के द्वारा ही प्लान बनाएगा। వీడు గమనించాలి మీరు. इस बात को पहचानना है आप। వీడు మన జీవితాన్ని పాడు చేయాలని ये చూస్తాడు, हमारी जिंदगी को खराब करने को మన चाहता है, సమయాలు పాడు చేయాలని हमारे చూస్తాడు. समय को खराब करना चाहता है। అందుకే ఏమన్నాడు యేసు ప్రభు? क्या बोला यीशु मसीह? యేసు ప్రభు తెలిసిపోయింది, यीशु मसीह को पता चल వీడు गया సాతాను, ये शैतान రేయ్, है, పోరా పో ये అన్నాడు. शैतान दूर हो जा, ప్రభు అయిన నీ దేవుడిని ఆరాధించు, प्रभु तुम्हारे परमेश्वर की उपासना कर, ఆయనని మాత్రమే సేవించు केवल उन्हीं की उपासना అని कर। రాయబడి ఉంది. और कहा इस तरह लिखा है। ఏం చేశాడు? क्या किया? వాక్యం చూపించాడు. वचन दिखाया। మనం వాక్యానికి విరుద్ధంగా ఉండకూడదండి. हम वचन के खिलाफ नहीं होनी चाहिए। వాక్యం ప్రతి విషయంలో వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. हर एक विषय में वचन को ही स्मरण करना है। నువ్వు ఆత్మీయ స్పృహ కలిగి ఉంటే, अगर आपके पास आत्म को होश है, నువ్వు శోధనలో పడబోయేటప్పుడు, आप जब परीक्षा में पढ़ने जाते నిన్ను हो, ఎవరన్నా శోధనలో పడేయటం చూసినప్పుడు, अगर कोई आपको परखना चाहते हैं, నిన్ను ఈ తలంపుల నుంచి డైవర్ట్ చేసి దేవుని తలంపును డైవర్ట్ చేసినప్పుడు, आपके परमेश्वर की सोच से आपको जब गुमराह करेंगे, దేవుని ప్రేమను మనలో లేకుండా
లేకుండా చేయాలని जब చూసినప్పుడు परमेश्वर का प्रेम हमारे अंदर से ना होने के कार्य करेंगे, వెంటనే మీరు మసులుకోవాలి, तुरंत आप वहां से हटना चाहिए। వెంటనే వాక్యం మీకు గుర్తు రావాలి, तो तुरंत आपको वचन याद आनी దానికి चाहिए, పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండాలి। उसके लिए पवित्र आत्मा हमारे अंदर होनी चाहिए। అందుకనే इसलिए సాతానా నన్ను విడిచిపో అన్నాడు। कहता है शैतान दूर हो जा। తర్వాత और యోహాను సువార్త 14:30 గన చదివితే यूहन्ना का 14 का 30 पड़ेगा, तो వాడితో నాకేం పని అండి। उससे मेरा क्या काम है करके చూడండి बोलता ఏమన్నాడు, है। क्या बोलता है, ఈ లోకపు సర్దార్ వస్తున్నాడు, इस संसार का सरदार आता है, వాడితో నాకేం పని उससे मेरा क्या काम है। అంటే వాడిని గమనించాడు, यानी कि उसे पहचाना है, వాడు చేస్తున్న పనులు గమనించాడు। उसका करने वाला काम को पहचान लिया है। తర్వాత और ఈ సాతాను చూడండి ఇక్కడ देखिएगा, మంచి వీరుడు ఏలియా, एलिया तो अच्छी योद्धा है, వీరుడు, योद्धा है, లోకానికి ఒక సాక్ష్యంగా బ్రతికిన వాడు, संसार में एक गवाही की तरह जिया है, కర్మేలు పర్వతం మీద అద్భుతంగా దేవుని యొక్క మహిమను చూపించిన వాడు, करमेल पर्वत के ऊपर अद्भुत रीति से परमेश्वर की महिमा को देखा है। అలాంటి వాడు इस तरह का చూడండి देखिए, అషేరు దేవతల్ని బాలు దేవతలు మొత్తానికి 850 మందిని ఖడ్గంతో నరికినటువంటి ఏలియా अशेर और बाल देवताओं को जो 800 नबी है उनको तलवार से घात करने वाले एलिया, అంత ఈ దేవుని శక్తితో నిండిన వాడు, इतना परमेश्वर के सामर्थ्य से भरा हुआ एलिया, అంత గొప్ప సాక్ష్యంగా ఉన్నవాడు, इतना अद्भुत गवाही रखने वाला एलिया, విశ్వాస వీరుడు। विश्वास का योद्धा है। చూడండి देखिए, ఎప్పుడు వరకు దేవుని దునిలో మనం ఉంటాము, जब तक हम परमेश्वर का ही धुन में लगे रहेंगे, దునిలో ఉంటాము, परमेश्वर की धुन में रहेंगे, పరిశుద్ధ మన సహాయం చేస్తాం। पवित्र आत्मा हमारी मदद करता रहेगा। ఎప్పుడు వరకు ప్రభు కొరకే ఉంటాము మనం, जब तक हम प्रभु के लिए ही रहेंगे, లోకంలో ఉన్న వాటి వైపు చూడకుండా ఉంటాము, संसार की चीजों पर ध्यान नहीं देंगे, పరిశుద్ధాత్మ మనతో ఉంటాడు, पवित्र आत्मा प्रभु हमारे साथ रहेगा, మనకు మెలకువనిస్తాడు। हमारे लिए जागृति देगा। చూడండి देखिएगा, వెంటనే యెజబెల్ ఏమని తెలుసా, तुरंत इजबेल ने क्या किया पता है, యెజబెల్ ఎప్పుడైతే ఈయన ఈ యొక్క ఆ అద్భుతాలు అక్కడ కర్మేలు పర్వతంలో చేశాడో, जैसे अद्भुत कार्यों को देखा, ఈ యెజబెల్ అంటది, इजबेल कहती है, యెజబెల్ ఏలీని బెదిరించింది। इजबेल ने एलिया को धमकी दी थी। యెజబెలు इजबेल చూడండి 19వ అధ్యాయము देखिएगा 19वीं अध्याय, 1వ రాజులు 19వ అధ్యాయము पहला राजा 19वीं अध्याय 2వ వచనం కనుక చదివితే, दूसरे वचन पढ़ेगा तो, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానం పంపి, రేపు ఈ వేళకి నేను నీ ప్రాణాన్ని వారిలో ఒకరి ప్రాణం వలె చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయము కలుగుజేయునుగాక। तब इजबेल ने एलिया के पास एक दूत के द्वारा कहला भेजा, यदि मैं कल इसी समय तक तेरा प्राण उनका सा ना कर डालूं, तो देवता मेरे साथ वैसा ही वर्ण उससे भी अधिक करे। చూసారా, देखा, ఎప్పుడైతే ఆ మాట అందో जैसा उसने बात कही थी, అప్పుడు అంటే భయపడ్డాడంట। 3వ వచనం तुरंत तीसरा वचन में देखते वो डर गया। ఇప్పుడు మీకేమనిపిస్తుంది, आपको क्या लगता है भाई, ముందు జరిగిన కార్యానికి पहले की कार्य को ఇప్పుడు अभी की विषय को लेकर మీకేమనిపిస్తుంది? आपको कैसा महसूस हो रहा है? నాకైతే ఏమనిపిస్తుంది తెలుసా, मुझे क्या लग रहा है पता है, ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరచాలి, యెహోవా నా దేవుడు, हमेशा परमेश्वर की ही महिमा करनी चाहिए। यहोवा मेरा परमेश्वर నా है, దేవుడు, मेरा నా परमेश्वर దేవుడికి है, అవమానం జరుగుతుంది, मेरे परमेश्वर की अपमान होती है, నా యొక్క దేవుని యొక్క భక్తులకు అవమానం జరుగుతుంది। मेरे परमेश्वर के भक्तगणों को अपमान हो रही है। ఎప్పుడైతే ఆ దున్నులో ఆ యొక్క విధానంలో ఉన్నాడు ఏలియా, एलिया उसी धुन में जब रहा था, తన ప్రాణాన్ని లెక్క చేయలేదు, अपना प्राण का ख्याल नहीं किया, రాజన్న భయం లేదు, राजा से भी नहीं डरा। ఏమన్నాడు, क्या कहा, ఉపద్యా వెళ్ళి రాజు చెప్పు, ओबद्या जाओ जाके राजा से कह, ఉపద్యా ओबद्या ఆహాబు చెప్పోయి, आहाब से कह, నేను వచ్చాను, मैं आ गया हूँ, నేను వచ్చాను, मैं आया हूँ, నిన్ను కలవాలనుకుంటున్నాను, मैं तेरे से मिलना चाहता हूँ। बोल, నేను ఆరాధించు సైన్యములకు అధిపతి యెహోవా జీవముతోడు నిజంగా ఈ రోజు నేను ఆహాబును చూడబోతున్నాను। मैं जिसकी उपासना करता हूँ उस जीवित परमेश्वर का शब्द करता हूँ, आज मैं आहब से मिलने जा रहा हूँ। కొన్నిసార్లు వాక్యాలు వింటున్నా చెప్తున్నా कई बार वचन सुनते हैं या बताते हैं, మన రోమటలు ఇంటికి లెక్కపడుస్తాయి। हमारे रोमटे खड़े हो जाते हैं। ఎప్పుడు అలా జరిగిందా మీకు? कैसा आपको कभी महसूस हुआ ऐसा? ఎప్పుడన్నా మీరు ఆత్మలో ఆ కదిలింపు కలిగిందా? इस तरह आप आत्मा में कभी प्रभावित हुआ? ఎప్పుడన్నా వాక్యం వింటున్నప్పుడు कभी वचन सुनते वक्त మీలో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక కదలికలు వస్తున్నాయా? आपके अंदर इस प्रकार का एक आत्मिक उत्तेजना होती है, రావాలండి, అవి होनी चाहिए, మెల్లమెల్లగా రావాలి, इस तरह आनी चाहिए, అప్పుడు వరాలు దొరుకుతాయి, మీకు तभी वरदान मिलेगा, వరాలు పొందుకుంటారు। वरदान मिलोगे। పేతురు మరి కొర్నేలియసు గృహానికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇంటున్న వారి మీద అందరి మీద పరిశుద్ధాత్మ దిగి అన్ని భాషలతో మాట్లాడారంట। तो पतरस जब कोर्नेलियस के घर में आके वचन बता रहा था,
जितने लोग वचन सुन रहे थे सबके ऊपर पवित्र आत्मा उंडे लगे करके ఈనాడు క్రైస్తత్వం ఎలా ఉందంటే आजकल ईसाईत्व कैसे है సాధారణ తౌరు పర్ ఉంది. बड़ी साधारण तौर पर है ఇంతకంటే ఇంకెదిగేదే ఉంది. और इससे क्या और बढ़ना है. అలాంటి సంఘాలు ఉండి इस तरह का कलिशा है వెళ్ళటం రావటం, केवल आना और जाना, పాపం చేయడం పాపం చేయటం. जब पाप करने का मन हो तो पाप करना, అంటే రోక్ టోక్ ఏమీ లేదు. यानी कि कोई रोक टोक नहीं है. పెదాలకు రోక్ టోక్ లేదు, होठों का कोई रोक टोक नहीं, కన్నులకు రోక్ టోక్ లేదు, आंखों का कोई रोक टोक नहीं, చేతులకు రోక్ టోక్ లేదు, हाथों का कोई रोक टोक नहीं है, ఏమీ లేదండి. कुछ भी नहीं है. ఇష్టం వచ్చినట్లు मन मर्जी के अनुसार, ఇష్టం వచ్చినట్లు मन मर्जी के మళ్ళీ अनुसार. చర్చీలు, బైబులు, ఉపవాసాలు, ప్రార్థనలు, పండగలు అన్నీ ఉంటాయి. फिर से उपवास, बाइबल, प्रार्थना, पर्व बनाना, ये सब कुछ साधारण चलता है. కానీ ఒక సాక్షులుగా ఉండరు, लेकिन एक अच्छा गवाही बन के नहीं रहते. సాక్షులుగా ఉండరు. గవాయి బనికి ఎక్కడైనా नहीं దేవుడేనండి. तो कहता है कहीं पे भी जाओ परमेश्वर ఆదివారం చర్చిలోనే దేవుడా, क्या इतवार को चर्च में ही रहता है क्या బయటకు परमेश्वर? వచ్చిన ఎట్టైనా ఉండొచ్చా? क्या बाहर आने बस कैसे बात कैसे भी रह सकता है क्या? కొంతమంది చూడండి, कुछ लोगों को देखिए చర్చికి వస్తే ఒక రకంగా ఉంటారు, चर्च में आते समय एक समान दिखते हैं, చర్చి నుంచి ఇంటికి వెళ్ళక ఒక రకంగా ఉంటారు. चर्च से घर जाने के बाद एक दूसरी तरह दिखते हैं, అజాద్గా స్వతంత్రంగా ఉండిపోతారు. स्वतंत्र अपने आप को आजाद समझते हैं. చర్చిలో ఉన్నప్పుడు चर्च में रहते ఒక वक्त విశ్వాసలాగా ఉంటారు. एक अच्छे विश्वासी की तरह रहते నేను हैं. ఒక విశ్వాసం చెప్పాను మీకు ఒకసారి. मैंने एक बार बताया था एक विश्वासी को కొంతమంది యవనస్తులైనటువంటి ఆడపిల్లలంట लेकर। कुछ नौजवान लड़कियां వాళ్ళ యొక్క స్టూడెంట్స్ తో పాటు హోటల్కి వెళ్ళినప్పుడు अपने छात्रों के साथ जब होटल में जाते हैं జీన్ ప్యాంటు, जीन पैंट టీ షర్ట్ వేసుకుంటారంట. टी शर्ट पहनते हैं, వేసుకుని पहनकर మొగరాయిల్లాగా రెండు చేతులు జేబులో పెట్టుకుని तो लड़कों की तरह दोनों हाथ जेब में रखकर ఏ సర్వార్ ఎట్రా सर्वर इधर आओ ఎట్రా इधर आओ, ఏమున్నాయి क्या क्या है, నవ్వుకుంటా. हंसते हुए. అందరు జీన్ ప్యాంట్లు వేసుకున్నారు, టీ షర్ట్లు వేసుకున్నారు, सब ऐसा टॉप पहना, जीन्स पैंट पहना, నవ్వుకుంటా. हंसते हुए. అదే ఆడపిల్లలు वही लड़कियां వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ కుటుంబంతో వచ్చినప్పుడు, जब अपने माँ बाप के साथ अपने परिवार के साथ जब आते हैं కొత్త సల్వార్ మీద వచ్చినప్పుడు तो कुर्ता पैजामा पहन कर आ जाते हैं, सूट पहन कर आते ఏమి हैं. ఎరగని పిల్లల్లాగా తలకాయలు ఉంచుకొచ్చి కూర్చుని అమ్మ ఏం తీసుకుంటా నానా నువ్వు ఏం చేస్తే అదే నాన్న. तो वही वो लड़कियां माँ बाप के साथ आते तो ऐसा सूट पहन के आ जाते, इतनी सीधी बात करते हैं कि बेटा क्या लोगे पापा, आप जो देखो वही लेंगे. ఆ సర్వర్ చూసి वो सर्वर देखकर ఊరి బాబు వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు, अरे अभी इस तरह कैसे दिख रहे हैं लोग. ఏంది వీళ్ళు మొన్న వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చింది, जब अपने सहेलियों के साथ आए थे ఎట్లా ఉందంటే कैसी थी, ఇప్పుడేమో अभी ఫ్యామిలీతో వచ్చి परिवार के साथ आई ఏమి తెలియని పిల్లలాగా ఉంది. ऐसी अनजान मासूम बन के रहती है. చూడండి ప్రియారా, देखिए प्रियो, క్రైస్తవులు इस पास से అలా ఉండకూడదు. ऐसा नहीं रहना चाहिए. దయచేసి మీకు చెప్తున్నాను मैं నేను, आपको कृपा करके बताता అది हूँ, మీకే నష్టం. ऐसा रहने से आपको ही नुकसान होगा. నేను అంటున్నాను, मैं कहता हूँ నన్ను దైవదోషం మోసం చేయట్లేదు, मुझे प्रभु का दास धोखा में नहीं रखता. దేవుణ్ణి మోసం చేయ నన్ను దేవుణ్ణి మోసం చేయలేరు. आप ना दास को धोखा दे सकते हो, परमेश्वर को दे सकते మీకు हो. మీరే నష్టపోతారు. आप अपना आप को ही धोखा दे रहे. దైవదాసం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. प्रभु के दास के द्वारा परमेश्वर बात करता है. చూడండి, देखिए మనం కొన్నిసార్లు हम कई बार ఈ సాతానుడు మనల్ని ఏం చేస్తాడంటే ఏదో విధంగా పడాలని చూస్తాడు. कहीं ना कहीं हमें गिराने की कोशिश करता है शैतान. ఇప్పుడు చూడండి, देखिए ఇలాంటి ఒక వీరుడు इस तरह की योद्धा యెజబెల్ ఎప్పుడైతే ఆ మాట అందో, जैसा इजबेल ने इस तरह बताया, 3వ వచనంలో 19వ అధ్యాయం 3వ వచనంలో 19:3 में देखते हैं అదేం రాయబడింది తెలుసా, क्या लिखा पता అప్పుడు అతడు భయపడెను. तब वो डर गया. చూడండి, ఎప్పుడు ఎవరికి ఒక ఆడ మనిషికి एक औरत से, రాజాతో దడవలా, राजा से नहीं डरा, ఆహాబు రాజాతో దడవలా. आहब राजा के विषय में नहीं डरा. ఇప్పుడు నేను ఆహాబు ఎదురుగా ఉండబోతున్నాను, अभी मैं आहब के सामने खड़ा होने जा रहा నా हूँ, దేవుడిని నేను मैं మహింపరుస్తాను अपना परमेश्वर का महिमा करूंगा बोलने वाला. అన్న యొక్క ఏలియా इस तरह बोलने वाला एलिया ఒక్క 2 రోజుల్లోనే थोड़े ही दिन में వెంటనే तुरंत ही యెజబెల్ అన్న మాటకు భయపడ్డాడండి. इजबेल की बात से डर गया. మన విశ్వాసులు అండి, हम विश्वासी है, సాతానికి మనం భయపడకూడదు. शैतान से हमें नहीं डरनी चाहिए. అసలు సాతాన్ అంటే ఎవరు? आखिर शैतान का मतलब कौन है? అసలు కొంతమంది విశ్వాసులు సాతాన్ అంటే ఎవరు తెలియదు. आखिर कुछ लोगों को शैतान के बारे में पता ही नहीं, అసలు కాపర్లకు కూడా తెలియదు. गरवाहों को भी नहीं मालूम. సాతాన్ అంటే ఎవరు? शैतान कौन है? అపవిత్ర ఆత్మ, अपवित्र आत्मा, శరీరం లేదు. शरीर नहीं है. జాగ్రత్తగా ध्यान से सुनो, చూడండి, యెజబెల్ ద్వారా మాట్లాడుతున్నాడు. इजबेल के द्वारा बात करता है. చూడండి, देखिए సాతాను యెజబెల్లో ఉండి మాట్లాడుతున్నాడు. शैतान इजबेल में होकर बात करता है. మన అవసరాలు చూసి సాతానుడు మాట్లాడుతుంటే యేసు ప్రభు 4వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంది. यीशु मसीह ने जो बताया मत्ती के 4थे अध्याय में, वो हमारी जरूरतों को लेकर ही
और शैतान अवसर पाकर बात करता है। లోకాసు వార్త 24వ అధ్యాయంలో लूका के 24वें अध्याय में యేసుప్రభు స్వయంగా చెప్పాడు. यीशु मसीह ने स्वयं कहा था, చూడండి देखिएगा 38వ అధ్యాయం 24వ అధ్యాయం లోకాసు వార్త 38, 39 దాకా మనం చదివితే लूका सुसमाचार 24 की 38 और 39 पड़ेगा तो యేసుప్రభు అంటాడు, మీరు ఎందుకు కలవరపడుచున్నారు, మీ హృదయాలలో సందేహాలు ఎందుకు పుడుతున్నాయి? कहता है उसने उनसे कहा, क्यों घबराते हो और तुम्हारे मन में क्यों संदेह उठते हैं? నేనే ఆయననని అనేందుకు నా చేతులు పాదములు చూసి తెలుసుకోండి. कहता है कि मेरे हाथ और मेरे पाँव को देखो कि मैं वही हूँ। ఎందుకంటే 37వ వచనంలో 37 वचन में యేసు ప్రభు వాళ్ళ మధ్యకి వచ్చినప్పుడు जब यीशु मसीह उनके बीच में आया 37వ వచనంలో वचन 37 में అయితే వారు భయపడి హడిలిపోయి ఒక భూతాన్ని చూస్తున్న భయపడ్డారు. वो तो परंतु वे घबरा गए और डर गए और समझे कि हम किसी भूत को देख रहे हैं। భూతాన్ని చూస్తున్నాం అనుకున్నారు. उन्होंने सोचा कि हम भूत को देख रहे हैं। అయితే तो फिर ఇక్కడ ఈ 39వ అధ్యాయం అంటాడు, వచనం అంటాడు, 39 वचन में कहता है, మీరు నన్ను పట్టి చూడండి, నన్ను చూస్తున్నట్టుగా భూతానికి మాంసము ఎముకలు ఉండవు. मुझे छूकर देखो क्योंकि आत्मा के हड्डी मांस नहीं होता। ఎవరైనా భయపడుతున్నారేమో. कोई डरते होंगे। దుష్టాత్మ ఎట్లా వస్తాడు తెలుసా? दुष्टात्मा कैसा आएगा पता है? ఇజబేలు లాగా వస్తాడు. इजबेल की जैसा ही आएगा। ఇజబేల్ లాగా వస్తాడు. इजबेल की जैसा ఇక్కడ అవసరాలు చూసుకుని వస్తాడు. हमारी जरूरतों को देखकर ही आएगा। చూడండి, దావీదు యుద్ధానికి వెళ్లాల్సింది వసంతకాలంలో పైన ఖాళీగా తిరుగుతున్న సాధారణ పుట్టాడా? तो उस समय दावीद युद्ध में जाना था, वो अगर आराम से छत के ऊपर टहल रहे तो शैतान छू लिया था ना। చూస్తా ఒక స్త్రీ వైపు చూశాడా? देखते देखते एक स्त्री की ओर देख लिया, వెంటనే ప్రభావితం అయిపోయాడా? तुरंत प्रभावित हो गया। వెంటనే సాతానుడు ఆలోచనలు వాడుకున్నాడా? तुरंत शैतान उसकी सोच को इस्तेमाल किया ना। వాడుకున్నాడా? इस्तेमाल किया। రాజు ఎవరండినా? कौन है ये? ఎవరైనా ఎవరు యూదులు రాజు? यहूदियों का राजा, ఎవరైనా నిజదేవుని ఆరాధించేవాడు, जीवित परमेश्वर की उपासना करने वाला, మందసం వస్తుంటే నాట్యం చేసిన వాడు, परमेश्वर के संदूक के आगे नाचने वाला, నాట్యం చేసిన వాడు, नाचा था, యుద్ధాలు చేసిన వాడు, युद्ध करने वाला, యెహోవాను అడిగే వెళ్ళిన వాడు, यहोवा से पूछ कर जाने वाला, అలాంటి రాజు इस तरह का राजा సందర్భాన్ని బట్టి పడిపోయాడు. संदर्भ के अनुसार गिर गया। ఈనాడు క్రైస్తవులు కూడా आजकल के ईसाई भी మేము పాపం చేయాలని ఎవరు చేయరండి. पाप हम करना है करके कोई नहीं करता। సందర్భాలను బట్టి పరిస్థితులను బట్టి సాతాను వాడుకుంటాడు. संदर्भ और हालतों को लेकर शैतान उनको इस्तेमाल करता है। వీటిని గమనించిన వాళ్లే ధన్యులు. इसको पहचानने वाले ही धन्य हैं। వీటిని గమనించాలి. इसे पहचानना है। ఎవరి ద్వారా వస్తున్నాడు, किसके द्वारा आता ఏ है, విధంగా వస్తున్నాడు, किस रीति से आता है, ఎవరు వచ్చి నేను దేవుని వాక్యాన్ని నేను ఉల్లంఘించినట్టు చేస్తున్నాడు, तो किसके द्वारा आके मुझे परमेश्वर का वचन का विरुद्ध चलने का प्रेरणा देता ఎవరిలో है। ఒకళ్ళు జ్వరబడి किसी न किसी में प्रवेश करके మనల్ని పాడు చేస్తారు. हमें बिगाड़ देता है। మంచి శ్వాసను పాడు अच्छे చేస్తారు. विश्वासियों को बिगाड़ देता బాగా है। ఎదిగే వాళ్ళని పాడు अच्छी చేస్తారు. तरह बढ़ने वालों को बिगाड़ देता అందుకే है। इसलिए సాతాను ఏదో కొంతమంది అంటారు మా ఇంటి మీద గడ్డలేసాడు అంటారు. कुछ लोग बोलते हैं शैतान हमारे घर के ऊपर पत्थर फेंका है। ఎందుకండి మీ ఇంటి మీద గడ్డలు ఎందుకు వేయాలి? शैतान को क्या काम है आपके घर के ऊपर पत्थर फेंकने का? అసలు ఆడికి ఎందుకు గడ్డలు వేయటానికి? क्यों, क्या ఆడికి काम చేతులు ఉండే గడ్డలు వేయటానికి. तो हाथ है क्या पत्थर फेंकने के? యేసుప్రభు ఏమన్నాడు? यहाँ ईश्वर ने क्या कहा? నాకున్నట్టు భూతానికి మాంసము ఎముకలు ఉండవు అన్నాడు. तो भूत को जैसा मेरा हड्डी और मांस है वैसे नहीं होता करके बताया। కొంతమంది అంటారు कुछ लोग बोलते हैं మా ఇంట్లో నడుస్తున్నట్టు శబ్దం అవుతుంది. तो हमारे घर में चलने की आवाज आ रही थी। పాదాలు ఉండే ఆడికి, तो क्या पाँव थे उसके? పాదాలు ఉండే. पाँव है क्या? మా ఇంట్లో తపేడాలు చెంపలు కదిలిస్తున్నాడు. तो हमारे घर में ना बर्तनों को हिला रहे करके बताया। చేతులు ఉండే ఆడికి, क्या हाथ है उसके पास? చేతులు ఉండే. क्या हाथ है ఈ क्या? మధ్యన టీవీలో ఒకటి చూపించారు. आजकल टीवी में एक बात दिखाते हैं। ఒక అతను ఒక అమ్మాయిని ప్రేమించాడు. एक ने एक लड़की से प्रेम किया, అమ్మాయిని ప్రేమించి प्रेम करा। వీడేం చేశాడు, उसने क्या किया? రాత్రి బాగా గులకరాళ్ళు ఏరుకుని, उसने पत्थरों को चुन लिया। గులకరాళ్ళు బాగా ఏరుకుని ये पत्थरों को चुनकर దెయ్యం వస్తుందని ఎవరు బయటికి రాకుండా ఉండాలని लोग सोचे कि कोई भूत आ रहे बोलकर कोई बाहर ना ఆ आए। ఇంటికి పైన చెట్టు ఒకటి ఉంది. उस घर के ऊपर एक पेड़ था। ఆ బాగా కటికి చీకట్లో उस अंधेरे में ఆ చెట్టు ఎక్కి उस पेड़ पे चढ़कर 2 బోరీలు గులకరాళ్ళు ఏరుకుని तो 2 बोरियों में पत्थरों को इकट्ठा करके పెట్ట 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 గులకరాళ్ళు వేస్తాడు. तो घर के ऊपर सारे पत्थरों को फेंक रहा था। ఇంట్లో ఉండేవాళ్ళు जो घर के लोग जो అమ్మో ఇంకేముంది సైతాన్ వచ్చి గులకరాళ్ళు వేస్తున్నాడు, अरे तो भूत आ गया, दुष्टात्मा आ गया, पत्थर फेंक रहे बोलकर గులకరాళ్ళు వర్షం కురిపిస్తున్నాడు तो बारिश सारे पत्थरों का అని భయపడ్డారంట. वो डर गए। వాడికి చేతులు లేవంట,
वैसे तो यहाँ बताया गया उसको तो हाथ नहीं है, మాంసము లేదు, ఎముకలు లేవు. मांस हड्डी तो होता ही नहीं है शैतान के వాడు लिए, దుష్టాత్మ, वो दुष्टात्मा है, వాడు దుష్టాత్మ. दुष्टात्मा है। వాడు యెజబేలులో ఉండి ఏలియాని భయపెట్టాడు. वो इजबेल में रहकर एलिया को डरा दिया। యేసు ప్రభువులో ఆకలేసి అవసరాన్ని బట్టి వచ్చి యేసు ప్రభువును పడేయాలని చూశాడు. तो यीशु मसीह को भूख लगा, उसकी जरूरतों को देखकर अवसर पाकर यीशु को गिराना चाहा। అక్కడే వాడు చేసే పనులు. इस तरह का ही वो काम करता है। ఇవన్నిటిని భయపడబాకండి మీరు. तो इस तरह के कामों को देखकर मत डरना। మన ఇళ్లలో తిరిగినందువల్ల ये हमारे घरों में घूमता है, ఆడికి అంత అవసరం లేదు. इतना घरों में घूमने की उसकी कोई आवश्यकता नहीं, ఆడికి అంత అవసరమే उसको లేదు. कोई जरूरत नहीं। ఎందుకంటే వాళ్ళకి అవసరం మనల్ని పాడు చేయాలాడు. वो हमारी जिंदगी को खराब करना चाहता है, మనల్ని పాడు చేయాలి, हमारे विश्वास को खराब ఏదో करना విధంగా चाहता మనల్ని పడేయాలి. है, कैसे न तैसे हमको गिराना चाहता है। చూడండి, देखिए, ఇక్కడ యెజబేలు यहाँ यजेबेल ఎప్పుడైతే ఈ యెజబేలు ఏలీతోంది, ఇదిగో రేపు ఈ వేళకి నేను నీ ప్రాణాన్ని వారిలో ఒకని ప్రాణం వలె చేయకపోతే దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయును గాక. यदि मैं कल इसी समय तक तेरे प्राण उनका सर ना कर डालूं तो देवता मेरे साथ वैसा ही वर्ण उससे भी अधिक करे। భయపడిపోయాడండి. ये बात सुनकर डर गया, భయపడిపోయి डर कर ఏం చేశాడండి, क्या किया, తన ప్రాణాన్ని కాపాడుకొనుటకై పారిపోయి యోధా సంబంధమైన బేర్షాబకు చేరి అక్కడ అతని పరిచారకును ఉంచి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదిరీ చెట్టు కింద కూర్చొని చనిపోవాలనుకొని, యెహోవా ఇక జీవితం సాలు, నా ప్రాణం తీసుకో, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను అని ప్రార్థన చేశాడు. 3 और 4 वचनों में हम देखते हैं, ये देखिए एलिया अपने प्राण लेकर भागा और यहूदा के बेरशेबा के पहुंचकर अपने सेवक को वहीं छोड़ दिया, परंतु वे स्वयं जंगल में एक दिन के मार्ग पर जाकर एक झाऊ के पेड़ के तले बैठ गया और वहां उसने ये कहकर अपनी मृत्यु की मांग की, हे यहोवा बस है, अब मेरा प्राण ले ले, क्योंकि मैं अपने पुरखों से अच्छा नहीं हूँ। ఇలాంటి విశ్వాసులు కూడా ఉంటారండి. इस तरह का विश्वासी भी है। సాతాను ప్రభావితం చేస్తాడండి. शैतान प्रभाव डालता है, ఈ సొంతంగా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు, तो खुदकुशी करने वाले, వీళ్ళు కావాలని తన మరణాన్ని తెచ్చుకునేవాళ్ళు, तो जानबूझकर अपना मृत्यु को लाने वाले, సమస్యలు వచ్చినప్పుడు, जब समस्या आ जाती है, శోధనలు వచ్చినప్పుడు, परेशानी आ जाती है, तो పడిపోయినప్పుడు जब ठोकर खाते हैं, వీళ్ళు సాతాను వాడుకుంటాడు. इनको शैतान इस्तेमाल करता है, పరిస్థితుల ప్రకారం వస్తాడండి. हालतों के अनुसार आता है शैतान, ఎవరు ఒకరి ద్వారా వస్తాడండి. किसी न किसी के द्वारा आएगा, మన జీవితాన్ని పాడు చేయాలి, हमारी जिंदगी को खराब మన करने के సాక్ష్యం పాస్టర్ ముందు పాడు చేయాలి, लिए, हमारी गवाही को दास के सामने खराब करने के लिए, విశ్వాసుల ముందు పాడు చేయాలి, विश्वासियों के सामने खराब करने के लिए, దేవునికి విరుద్ధంగా మనం నడవాలని परमेश्वर के विरुद्ध हम चलने के लिए వీడు ఈ పనులు చేస్తా ఉంటాడండి. इस तरह का ही काम करते हैं ఇక్కడ शैतान। చూడండి देखिए, ఎంత వీరుడో, कितना योद्धा था, దేవుని యొక్క దున్నులో ఉన్నంత కాలం परमेश्वर का धुन में रहने वाला था, ఎవరేం చేయలేకపోయారు. उसको कोई कुछ नहीं कर पाया। బాలు దేవత యొక్క ప్రవక్తలు 885 మంది ఏమీ చేయలేకపోయారు. बाल देवताओं के नबी जो 850 कोई कुछ नहीं कर पाया, ఏం చేయలేకపోయారు. कुछ नहीं कर पाया, ఆహాబ్ ఏం చేయలేకపోయారు. आहाब कुछ नहीं कर पाया। చూడండి, देखिए, అలాంటి వాడు इस तरह का ఎప్పుడైతే బలహీనుడైపోయాడు, जब कमजोर हो गया, ఎప్పుడైతే जब బలహీనుడైపోయాడు, कमजोर हो गया, వెంటనే చూడండి तुरंत ही देखे భయపడిపోయి डर गया, ఒక బదరీ వృక్షం కూర్చొని एक झाऊ के पेड़ के नीचे गया, ప్రార్థన చేస్తున్నాడు. प्रार्थना कर रहा था। ఏమైనా ప్రార్థన తెలుసా? क्या बोलकर प्रार्थना कर 3 रहा था? విషయాలు ఇక్కడ. 3 विषय। ఒకటి, एक तो ఇక జీవితం చాలు, बस अब ये जिंदगी बस, చాలు ఇక बस నాకు వద్దు ఇక. मुझे नहीं चाहिए जिंदगी। 2, दूसरा, నా ప్రాణం తీసుకో, मेरा प्राण ले ले, నా ప్రాణం తీసుకో. मेरा प्राण ले ले। 3, 3, నా పితల కంటే నేను ఎక్కువ వాడిన కాను. मैं अपने पुरखों से अच्छा नहीं हूँ। తను బలహీనుడు చేసుకో, अपने आप को कमजोर कर रहे, బలహీనపరుచుకుంటున్నా. कमजोर कर रहे अपना आप, ప్రాణం కాపాడుకోవాలను, अपने प्राण को बचाने की कोशिश कर रहे, ప్రాణాన్ని కాపాడుకోవాలి. प्राण की बचाने की कोशिश ఒక कर रहे। ఆడ మనిషి, एक औरत की, ఒక్క ఆడ మనిషి చూసి భయపడి, एक औरत को देख के डर गया। చిన్న చిన్న విషయాలు భయపడిపోతాం. छोटे छोटे विषय में हम घबरा जाते మంచి हैं। మంచి వాటిలో ధైర్యంగా ఉన్న వాళ్ళని, बड़े बड़े विषय में हिम्मत रखने वाले, ధైర్యంగా ఉన్న వాళ్ళని हिम्मत रखने वाले చిన్న చిన్న విషయాల్లో పడిపోతాం. छोटे छोटे विषयों में गिर जाते हैं। చూడండి, देखिए, కర్మేలు పర్వతం మీద ప్రవక్తలను సవాలు చేసి ఆహాబును సవాలు చేసినటువంటి ఆ యొక్క ఆ ఏలియా, कर्मेल पर्वत पर नबियों के सामने और आहाब के सामने सवाल करने वाला एलिया, యెహోవాయే దేవుడు, యెహోవాయుడు ఎలుగెత్తి సాటించిన ఏలియా, यहोवा ही परमेश्वर बोलकर प्रचार करने वाले एलिया, బయలు అషేరు దేవతలు 850 మంది ప్రవక్తలను కీషోను వాగు ఒడ్డున భయంకరంగా కటకతో చంపినటువంటి ఏలియా, किशोन की नाले के किनारे 850 और बायल और अशर की
देवताओं के नबियों को खत्म करने वाला एलिया ఒక్క మాటకి एक बात को लेकर ఒక్క మాటకి एक बात को ఇదిగో ఈ రేపు ఈ వేళకి వాళ్ళలాగా నిన్ను కూడా చంపేస్తా. देखो कल आज इस समय तक तो उनकी जैसा तुम्हें भी मार डालूंगा बोली. దేవునిపై ఉన్నటువంటి విశ్వాసం మెల్లిగా తగ్గటం మొదలు. ये सुनकर परमेश्वर पर का विश्वास धीरे धीरे घटने लगा. ఒక్కడో अकेला ఏమంటున్నాడు? क्या कहा? ఇజ్రాయేలు నీ నిబంధన మీరారు, इजराइल तेरे बच्चों को टाल दिया है, నీ ప్రవక్తలందరూ బలిపీఠాలను పాడు చేశారు, तेरे नबियों ने वेदियों को खराब कर दिया है, ఒక్కనే మిగిలిపోయాను. मैं अकेला बच गया हूँ. రాజుని అతని ప్రజల్ని బయలు అశ్వర దేవతల ప్రవక్తల్ని సవాల్ చేసిన ఏలియా राजा को उनके प्रजाओं को और आशेर और बाल देते नबियों को सवाल करने वाला एलिया యెజబెలు దానికి బెదిరింపోయాడు. यजेबेल की बातों से घबरा गया, डर गया. ఇలారా प्रियो జాగ్రత్తగా వినాలి. ध्यान से सुनना. ఈ రాత్రి इस रात को మనం हम अपने आप को ఏలియాతో ఒకసారి తులనా చేసుకుంటాం. एलिया के साथ अपने आप को तोले. ఎప్పుడూ నేను చెప్తున్నాను, मैं हमेशा कहता हूँ ఈ రోజు సందేశానికి ఒకే ఒక మూలాంశం. आज संदेश का एक मूल विषय है, ఎప్పటి వరకు మనం దేవుని ధునిలో ఉంటాం, जब तक हम परमेश्वर का धुन में रहेंगे, సాతాను ప్రలోభంలో పడకుండా ఉంటాం, शैतान की योजना में नहीं पड़ेंगे, नहीं पड़ेंगे, అప్పటి వరకు దేవుని మహిమపరుస్తాం. तब तक हम परमेश्वर का ही महिमा करते रहेंगे. భయపడం नहीं घबराएंगे, नहीं डरेंगे, మనం ఏం భయపడం. हम किसी बात का नहीं डरेंगे. ఎప్పుడైతే మనలో బలహీనత వచ్చుద్దో, जैसे हमारे अंदर कमजोरी आ जाती ప్రాణం మీద ప్రీతి వచ్చుద్దో, है, जब प्राण की पर प्रीति आने लग जाती है, లోకం వైపు చూస్తాము, संसार की ओर देखने మనుషుల लगेगा వైపు तो, చూస్తాము, मनुष्यों की ओर देखने लगेगा మనుషుల ప్రమేయంలో పడిపోతాము. तो, मनुष्यों की बातों में गिर जाते हैं तो, సాతాను మెల్లిగా వాళ్ళ ద్వారా మనల్ని పడేస్తాడు. शैतान धीरे धीरे उनके द्वारा हमें गिरा देगा. మనలో ఉన్న దేవుని ప్రేమను పాడు చేస్తాడు. हमारे अंदर की परमेश्वर का प्रेम को बिगाड़ देगा. మన సంఘంలో సైతానుడు ప్రేమను లేకుండా చేస్తాడు. कलिसियाओं में शैतान बिना प्रेम को हमको घबरा ఒకప్పుడు देगा. ప్రేమను లేకుండా एक చేస్తాడు. दूसरे के प्रति प्रेम नहीं रखने ఒకప్పుడు देगा. బాగున్న ప్రేమను పాడు చేస్తాడు. एक समय के अच्छे रहने वाला प्रेम को बिगाड़ देगा, పాడు చేస్తాడు. बिगाड़ देगा. అప్పుడు మనం తెలుసుకోవాలి, तब हमको जानना होगा ఓ ఏదో సాతాను నాలో చేయబోతున్నాడు, शैतान मेरे अंदर से कुछ करने जा रहे हैं. యేసు ప్రభు తెలుసుకున్నాడు, यीशु मसीह ने जान ఓ चुका है సాతానుడు ఇది చేయాలనుకుంటున్నాడు. शैतान कुछ करना चाह रहे हैं. చూడండి, देखिए. వెంటనే రే సాతానా పో. जन्नत का शैतान दूर हो. మనం కూడా हम भी అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు अगर ऐसी स्थिति में है तो ఇది సాతాను పని, ये शैतान का काम है, ఇది సాతాను పని. ये शैतान का काम है. ఇది ఎవరు చేశారంట? किसने किया? ఏమన్నాడు వచ్చి क्या बोला के యజమాని దగ్గరికి వచ్చి, मालिक के पास? అయ్యా మనము మంచి ఇత్తనాలు ఇత్తాం కదా. हम तो अच्छी गेहूं बोए थे. ఏమన్నాడు వచ్చి? क्या बोला? యేసు ప్రభు ఒక దృష్టాంతం చెప్పాడు. यीशु मसीह ने एक दृष्टांत बताया था. ఇది మన క్రైస్తవ జీవితానికి ये मसीह जिंदगी का ఏలియా లాంటి జీవితం. एलिया की जैसा जिंदगी. ఒకప్పుడు మంచి సాక్ష్యంగా एक ఉన్నాం, समय अच्छी गवाही बनाकर रखा, ఒకప్పుడు మంచి సాక్షి బలంగా ఉన్నాం, अच्छी गवाही के साथ रहा, బలంగా ఉన్నాం. धुन से रहा. ఇప్పుడు अभी ఏలియా एलिया ఒక అవరత్తు, ఒక ఆడ మనిషి, एक औरत से రేపు ఈ వాళ్ళకి ఆడలాగా నేను చంపుతా. कल का इस समय तक उनके समान तुझे मार डालूंगी. భయపడిపోయాడు, इस बात से సాక్ష్యం डर गया. బాగొట్టుకున్నాడు. गवाही खो चुका है, చిన్న విషయంలో సాక్ష్యం छोटी బాగొట్టుకున్నాడు, विषय में गवाही खो चुका है. చిన్న విషయంలో సాక్ష్యం छोटी विषय में. మన మంచి విశ్వాసులు हम अच्छे विश्वासी బలంగా ఎదుగుతున్నాం. बल से बढ़ रहे. నిజంగా చెప్పాలంటే మీకు అందిన వాక్యాలు ఎవరికో కొంచెం అందమేమో అనుకుంటున్నాను. मैं सच में बताना चाहता हूँ तो जितना वचन आप तक पहुंचे और किसी को नहीं मिला होगा, బలమైన సందేశాలు, और सामर्थ्य से भरे संदेश, ప్రతి రోజు సాయంకాలం బలమైనటువంటి హెచ్చరికలు. हर दिन शाम को सावधान से भरी हुई बातें सुनते నిజంగా ఎంత ఆనందించాలి మీరు. कितने आनंद से అయ్యో रहना चाहिए. దైవదాసుల్లో దైవదాసురాల్లో ఉండి प्रभु के दास और दास में रहकर అన్ని మాటలు మంచి మాటలు. कितनी अच्छी बातों के द्वारा में सावधान करता है. పొద్దునే సురేష్ గారు ఫోన్ చేశాడు, सुबह सुरेश भाई ने फोन किया, సిస్టర్ ఫోన్ చేసి सिस्टर से फोन करके అంటాడు, कहता है బా ఏం చెప్పారు అంటండి వాక్యం. क्या आप कितना अच्छा बताया आपने वचन. నిజంగా చాలా నిన్న చాలా నాకు మేము బలపడ్డామండి. कल का वचन सुन के हम बल पाया करके చూడండి, देखिए ప్రతిరోజు हर दिन దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నారు. परमेश्वर हमको सावधान करता है. ఇది మనకు మంచి ఆనందమైన సమయం, ये हमारे लिए बहुत अच्छी समय है, మంచి పంట కోసే సమయం ఇది. अच्छी फसल काटने की समय है. అందుకే इसलिए అపోస్తులు కూడా प्रेरित भी అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో కనుక చూస్తే, प्रेरितों की 5वें अध्याय में देखिएगा ఈ तो రోజు నుంచి మీరు యేసు ప్రభుని ఎవ్వరు కూడా అసలు దేవుడుగా మీరు ఆయన్ని గురించి చెప్పొద్దు అన్నప్పుడు, ప్రచారం చేయదు అన్నప్పుడు, आज से कोई भी यीशु को लेकर प्रचार नहीं करना करके जब बोला गया था, చూడండి देखिएगा 5వ అధ్యాయం 28వ వచనం చదివితే, प्रेरितों का 5 का 28 पढ़ेगा तो మీరు ఈ నామాన్ని బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపిస్తున్నామని చెప్పారు. क्या हमने तुम्हें चिता कर आज्ञा ना दिया थे कि तुम इस नाम से उपदेश ना करना. ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని రక్తం మా మీద తెస్తున్నామని చెప్పాడు. उन्होंने कहा तुमने सारे यरूशलेम को अपने उपदेश से भर दिया और उस व्यक्ति का लहू हमारे गर्दन पर लाना चाहते हो बोला. పేతురు అంటాడు, पतरस कहता है, ఏమంటున్నాడు తెలుసా, और क्या बोलता है, మనుషులకు కాదు దేవునికే మేము లోబడాలి కదా.
कहता है मनुष्यों की आज्ञा से बढ़कर परमेश्वर की आज्ञा का पालन करना हमारा कर्तव्य है बोला। 32 అంటాడు 32 में कहता ఈ है సంగతులకు మేమును దేవుడును తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు సాక్షులమై ఉన్నాము. हम इन बातों के गवाह है कि और वैसा ही पवित्र आत्मा भी जैसे परमेश्वर ने उन्हें दिया है जो उसकी आज्ञा मानते हैं। 40వ వచనం గాని చదివితే वचन इसी में 40 पड़ेगा तो వారు అతని మాటలు సమ్మతించి అపోస్తులను పిలిపించి కొట్టించి యేసునామాన్ని ఇక బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసినప్పుడు तब उन्होंने उसकी बात मान ले और प्रेरितों को बुलवाकर पिटवाया और ये उपदेश देकर छोड़ दिया कि यीशु के नाम से फिर कोई बात ना करना। 41వ వచనం 41 में ఆ నామం కోసం అవమానం పొందడానికి పాత్రులను ఎంచబడినందుకు వారు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్లిపోయారు. ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధిస్తూ యేసే క్రీస్తుని ప్రకటించారు. చూసారా 41 और 42 में देखते थे ये वे इन बातों से आनंदित होकर महासभा के सामने से चला गए कि हम उसके नाम के लिए अपमानित होने के योग्य तो ठहरे। वे प्रतिदिन मंदिर में और घर घर में उपदेश करने और इस बात का सुसमाचार सुनाने से कि यीशु ही मसीह है ना रुके। ఇదే దినాలు వచ్చేసింది. ऐसा ही दिन आ गया। ప్రసంగి అంటాడు सब उपदेशक कहता है సూర్యుని కింద सूरज के नीचे ఏది కొత్త కాదు. कोई बात नहीं మళ్ళీ అలాంటి దినాలు వచ్చినాయి. फिर से ऐसा ही दिन आ गया। మళ్ళీ అలాంటి దినాలు फिर వచ్చినాయి. से ऐसा ही दिन आ गया। కాబట్టి ఎట్లా ఉండాలి మనం? इसलिए हम कैसा रहना వాళ్ళు యేసునామాన్ని బోధించకూడదు అన్నారు. वो तो कहते मसीह के नाम को उपदेश नहीं देना। వీళ్ళు ఏం చేస్తున్నారు? ये क्या कर रहे हैं? ప్రతిదినం దేవాలయంలో हर दिन मंदिर में ఇంటింట और घर घर घूमते మానక हैं బోధిస్తున్నారు. और रुके हुए संदेश सुना रहे మనం हैं। భయపడకూడదు. इन दिनों में हमें भी डरना नहीं चाहिए। ఒకప్పుడు ఏలియా ఎట్లా ఉన్నాడు? एक समय एलिया कैसा था, పడిపోయాడు. फिर गिर गया। అట్లా మనం ఉండదు. ऐसा नहीं होना అది चाहिए। మన జీవితాలకు ఒక హెచ్చరిక. हमारे जिंदगी के लिए सावधानी की बात है। ఏలియా జీవితం హెచ్చరిక. एलिया की जिंदगी एक सावधानी की बात है। అయినా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. परमेश्वर हमसे फिर बात करता ही रहा। అందుకే సంఘం इसलिए कलिशा కొన్నిసార్లు బలహీనంగా మనం పడిపోయినప్పుడు कई बार हम कमजोरों के गिर जाते हैं। మన ఆలోచన ద్వారా విచారాల ద్వారా ప్రవర్తన ద్వారా जब పడిపోయినప్పుడు हम सोच समझ विचार के द्वारा ठोकर खाते हैं, దైవదాసుల ద్వారా దైవదాసురాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. परमेश्वर के दास और दासी के द्वारा परमेश्वर बात करता है। కాబట్టి इसलिए కొన్ని హెచ్చరికలు కొంతమంది జీవితాలు మన జీవితానికి పడిపోకుండా సాదృశ్యం చేస్తాయి. कुछ लोगों का जिंदगी हमारे जिंदगी के लिए सादृश्य बने ताकि हम ना गिरे ना ठोकर చిన్న చిన్న खाएं। ప్రార్థన చేద్దాం. आए छोटी सी प्रार्थना करें। వందనాలు నాయన. धन्यवाद प्रभु ఈ जी, దాసుని ఉపయోగించుకుని आपके दास को इस्तेमाल ఈ किया। రోజు మాట్లాడారు. ఏలియా आज జీవితం आपने बात किया एलिया की जिंदगी को మా लेकर ముందు ఉంచారు. हमारे सामने रखा। ఏలియా ప్రవక్త జీవితం మా ఉంచారు. एलिया नबी का जिंदगी हमारे बीच में रखा। విశ్వాస వీరుడు, विश्वास का योद्धा था। దేవుని శక్తి, परमेश्वर का అద్భుతాలు, अद्भुत చమత్కారాలు పొందుకున్నవాడు, को पाया है। నోటి మాట ద్వారా అద్భుతాలు జరిగించాడు. परमेश्वर की उसकी मुंह की बात के द्वारा अद्भुत कार्य हुआ। రాజును, రాజ సైన్యాన్ని, బాల్ దేవతల యొక్క ప్రవక్తలను కూడా ఎదిరించిన వాడు. राजा को, राजा की सेना को, बाल देवता के नबियों का भी सामना करने वाला ఒకే ఒక దున్ను एक ही एक धुन रहा। యెహోవా నా దేవుడు, यहोवा मेरा परमेश्वर, ఆయనను మహింపరచాలి. उनको भी महिमा करनी है। ఆయనకు వచ్చే మహిమ సాతానుకు రాకూడదు. उसकी महिमा शैतान को नहीं जाना నా चाहिए। దేవుని శక్తిని ప్రదర్శించాలి. मेरा परमेश्वर का सामर्थ्य को प्रदर्शन करना है। ఎప్పటి వరకు ఆ దున్నుందో जब तक ये धुन रहा పడిపోలేదు. वो नहीं गिरा, ఎదురు రాలేదు ఎవరు. कोई उसके सामने टिक नहीं पाया। ఎప్పుడైతే ఇజబేల్ ఒక్క మాట అందో जैसे इजबेल ने एक बात कही, భయపడిపోయాడు. उस बात से घबरा गया। ఇకజాలు నా ప్రాణం తీసుకున్నాడు. बस अब मेरा प्राण ले लो बोलता है, బలహీన మాటలు మాట్లాడతాం. कमजोरी बातें बोलता है। మనం అలా ఉండకూడదు. हम ऐसा ना रहे, అందుకే ఈ సహవాసం इसलिए ये संगति दिया गया। హెచ్చరిస్తా ఉంటాడు. सावधान करता रहे, పడిపోకుండా ना गिरने की, పడిపోకుండా ना गिरने ఆత్మని की, అగ్ని పెడతా ఉంటాడు. आत्मा में आग डालता रहता అందుకే है। సహవాసం అవసరం మనకి. इसलिए संगति की आवश्यकता है వాక్యం हमारे వినటం लिए। అవసరం. वचन सुनना నిలబడ్డవాడు పడిపోకుండా ఉంటాడు. जो खड़े हैं वो ठोकर ना खाएगा। వందనాలు చెల్లిస్తూ धन्यवाद करते ఈ हैं దాసుని प्रभु ద్వారా మాట్లాడిన जी। आपके दास के द्वारा बात किया ఈ गया మాటలన్నీ ये ప్రభు सारे संदेश प्रभु जी 100 100 పనిచేయాలి. गुना फलवंत होने पाए। యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते हैं पिता, आमीन। आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा अकाल इम्मानुएल बन के रहे। आमीन। आमीन। हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। हम अंदर